వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో ఉన్న శ్రీ మానసాదేవి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో మానసాదేవి అమ్మవారు ప్రశాంత రూపంలో వెండి కవచంతో దర్శనమిస్తారు. ప్రపంచంలో 2 మానసాదేవి అమ్మవారి స్వయంభూ ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ఒకటి ఈ కాసింపేటలో ఉంది. కొన్నేళ్ల క్రితం కాసింపేట గ్రామ పొలిమేరలో దేవతలకు పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా భూమిని తవ్వుతున్నప్పుడు మానసాదేవి అమ్మవారి విగ్రహం, మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బయటపడ్డాయి. ఈ విగ్రహాలు సుమారు 800 సంవత్సరాల నాటిదని గుర్తించారు. ఈ ఆలయంలో శ్రీ మానసాదేవి అమ్మవారు చాలా ప్రశాంత రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో 108 నాగప్రతిమ శివలింగాలు ప్రతిష్ఠించారు. కోనేరు చుట్టూ ఆ లింగాలు దర్శనమిస్తాయి. ఈ లింగాలను ధర్మగుండం నుండి నీటితో అభిషేకం చేస్తే 108 శివలింగాలకు అభిషేకం చేసినట్లు అవుతుంది. శివయ్య అనుగ్రహం లభిస్తుంది. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని నమస్కరించి ముడుపు కడితే ఎలాంటి సమస్య అయినా తీరిపోతుంది. పెళ్లి కాని వారికి, సంతానం లేని వాళ్ళకి అమ్మవారి మొక్కుకుని ముడుపు కడితే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మనసు పెట్టి మొక్కితే గంటలోనే కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. మానసాదేవి అమ్మవారికి ప్రతి మంగళవారం అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమ పూజ, చండీ హోమం చేస్తారు. భక్తులు సామూహికంగా ఈ పూజలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. ఈ ఆలయంలోనే శ్రీ అపురూప మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజలు చేస్తారు. అమ్మవారిని దర్శించుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో నాగేంద్ర స్వామి వారి విగ్రహాలు ఉండడం విశేషం. సర్పదోషం ఉన్నవారు వీటిపై నీళ్లు పోసి మనసారా వేడుకుంటే తప్పకుండా నివారణ జరుగుతుందని భక్తుల నమ్మకం. మానసాదేవి అమ్మవారి స్వయంభూ ఆలయాలలో మొదటిది హరిద్వార్లో ఉండగా రెండవది ఈ కాసింపేటలో ఉంది. పూర్వం వీరభద్ర స్వామివారి ఆలయం ఉండేది. విగ్రహం ఒరిగిపోవడంతో మళ్ళీ ప్రతిష్ఠించాలని తవ్వుతుండగా మానసాదేవి అమ్మవారి, మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాలు బయటపడ్డాయి. నాగపంచమి, శ్రావణ మాసంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఈ సందర్భాల్లో భక్తులు సంతాన ప్రాప్తి కోరికల కోసం ఎక్కువగా మొక్కుకుంటారు. రైతుల పంటలు సమృద్ధికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఎలాంటి కోరికలు కోరినా తప్పకుండా తీరుతాయని భక్తులందరి నమ్మకం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.